హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మ మీకు హలో చెప్తుంది. అలాగే జీడిపప్పు, కిస్మిస్, అలాగే పెసరపప్పు, బెల్లం, ఎండు కొబ్బరి, యాలక్కాయల పౌడర్, షుగర్, నెయ్యి. ఇవాళ ఐటమ్ ఏంటనుకుంటున్నారా? మనకి టెంపుల్ స్టైల్లో అన్నమాట. మనకి చక్కెర పొంగల్ అనేది చేస్తుంది మా అమ్మ. ముందుగా అయితే మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై అయితే ఒక గిన్నె అయితే పెట్టుకుందామండి. ఎందుకంటే ముందుగా అయితే మనం చెప్పాను కదా, టెంపుల్ స్టైల్లో అయితే మనం చేస్తున్నామని. ముందుగా అయితే కొంచెం పెసరపప్పు అనేది బాగా దోరగా అనేది వేపుకోవాలండి. ఎర్రగా ఏగితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది టెంపుల్ స్టైల్లో. సో మనమైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనమైతే పెసరపప్పునైతే వేపుకోవాలి. పెసరపప్పు అయితే మనకి చాలా బాగా వేగిందండి. సో ఇంకా తీసేసి పక్కనైతే పెట్టేసుకుందాము. మీరు కూడా దగ్గరుండి బాగా అయితే ఎర్రగా వేపుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో మరొక గిన్నె తీసుకొని మనకి చక్కెర పొంగలికి మీరు దేంట్లో ప్రిపేర్ చేసుకుంటారో దాన్ని అయితే ఆ గిన్నె అయితే తీసుకోండి. ముందుగా అయితే మనం బియ్యం అయితే తీసుకోవాలండి. మీరు నార్మల్ బియ్యం అయినా పర్వాలేదు, లేదంటే బాస్మతి రైస్ అయినా పర్వాలేదు. ఇక్కడైతే నేను బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి. నానబెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే నానబెట్టకపోతే ఏంటంటే మనకి చాలా పొడి పొడిగా వస్తుందండి, లేదంటే ముద్దగా అయిపోతుంది. కాబట్టి నేను పొడి పొడిగా మనకి టెంపుల్ స్టైల్లో రావాలి కాబట్టి నేను అలా చేస్తున్నాను. సో కడుక్కొని ముందుగా పెట్టుకున్న రైస్, అలాగే మనం ముందుగా వేయించుకున్న పెసరపప్పు అయితే ఇప్పుడు దాంట్లో వేసేసుకొని మనకి తగినంత వాటర్ అయితే యాడ్ చేసేసుకొని మనకి కుక్కర్కి 3 విజిల్స్ వచ్చేలాగా, మీకు ఎన్ని విజిల్స్కి వస్తే రైస్ ఉడుకుతుందో మీకు తెలుస్తుంది కదా, దాన్ని బట్టి మీరైతే ప్రిపేర్ చేసుకోండి. నాకైతే 3 విజిల్స్ అయితే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, మన కుక్కర్కి అయితే విజిల్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి. అంటే మనకి పెసరపప్పు అన్నం అయితే మనకి రెడీ అయిపోయిందండి. మనం తర్వాత ప్రాసెస్ అనేది చూద్దాము. ఇప్పుడు ముందు కుక్కర్లో ఉన్న ఆవిరంతా పోనిచ్చేసి తర్వాత మనం రైస్ అనేది ఎలా ఉడికిందో చూసుకోవాలి. ఎందుకంటే నేను ఎక్కువ క్వాంటిటీలో చేయడం వల్ల మా అమ్మ అయితే రైస్ అయితే తిప్పలేకపోయారు. సో అందుకని చెప్పేసి కొంచెం పక్కన అయితే పెట్టేసుకున్నారు. ఎందుకంటే రైస్ అంతా బాగా ఉడికిపోయింది, వేడిపోకూడదు కదా. ఎందుకంటే ఇప్పుడు మనం చక్కెర పొంగల్లోకి మనం పాకం అయితే రెడీ చేసుకోవాలి కాబట్టి. సో మరొక గిన్నె అయితే తీసుకొని చక్కెర పొంగల్కి కావాల్సిన ఐటమ్స్ అయితే వేసుకుంటుందండి మా అమ్మ. ఇప్పుడు మనం అంటే చక్కెర పొంగలిలోకి కొంచెం బెల్లం యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది వచ్చి తాటి బెల్లం అండి. అలాగే కావాల్సిన చక్కెర పొంగల్లో మెయిన్ క్యారెక్టర్ మనకి చక్కెర అనమాట. చక్కెర కూడా వేసుకోవాలి. 2 కాంబినేషన్ చాలా బాగుంటుంది చక్కెర పొంగలి. మీకు రాదని కాదు, కొత్త వాళ్ళ కోసం అని, తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. ఇది కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మనం పాకానికి. సో పాకం మనం ఒకసారి ఏంటంటే తురిమి వేసుకోండి. మేమైతే ఏంటంటే అది కత్తిపీటకు కూడా చాలా వరకు ట్రై చేసాం, అది తెగపోవడం వల్ల ముక్కలు ముక్కలు చేయడం వల్ల అది ముక్కలు అయినాయి. కాబట్టి ఆ ముక్కల్ని మేము వేసి పంచదార వేసి అయితే కలుపుతున్నాము. సో మామూలుగా తురిమి వేసేసుకోవడం వల్ల పంచదార బెల్లం ఈజీగా కరిగిపోతుంది. సో నెక్స్ట్ మనకి చూస్తున్నారు కదా, పాకం అనేది మనకి తీగ పాకానికి ఎక్కువ రాకూడదు, లేత పాకానికి తక్కువ రాకుండా చూసుకోండి. మొత్తం షుగరు బెల్లం అంతా మొత్తం కరిగిపోతుందండి. దానివల్ల పాకం వచ్చిందో లేదో అన్నది మీకు తెలుస్తుంది. ఇప్పుడు మనమైతే మీకు 2 స్టవ్లు ఉంటాయి కాబట్టి ఈజీగా ఉంటుంది. మాకు ఒక్కటే ఉంది కాబట్టి మేము దాన్ని అటు ఇటు అనేది షిఫ్ట్ చేస్తున్నాము. సో మనకి రైస్ అయితే మనం ముందుగా అయితే పెట్టేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మీ బెల్లం అనేది చాలా క్వాంటిటీగా, అంటే ఏమీ నలకలు అలాంటివి ఏమి లేకపోతే డైరెక్ట్గా పోసేయండి పాకం అనేది, లేదంటే ఫిల్టర్ చేసుకోండి. ఇప్పుడు మనం రైస్లోకి అనేది ఆ పాకం అంతా బాగా యాడ్ చేసుకొని బాగా అయితే మనం రైస్కి అయితే పట్టించాలి. అలా చేయడం వల్ల ఏంటంటే బాగా కుక్ అయ్యిద్ది. మళ్ళీ నెక్స్ట్ మనం పొయ్యి మీద అయితే ఉంచి స్టవ్ వెలిగించుకుంటాం కాబట్టి
సో రైస్‌కి అయితే మాకు పాకం సరిపోయింది. మీకు కావాల్సిన క్వాంటిటీ మీరు తీసుకున్న దాన్ని బట్టి అయితే తీసుకోండి ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా! మనం మెయిన్ ఇంగ్రీడియెంట్ ఏంటంటే నెయ్యి అండి. నెయ్యి వేయడం వల్ల మన చక్కెర పొంగల్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో మనం రైస్ కలిపే మధ్య మధ్యలో నెయ్యి అయితే యాడ్ చేయండి. ఎందుకంటే నెయ్యి ఎక్కువ ఉండడం వల్ల టేస్ట్ అనేది చాలా బావుంటుంది. సో మా అమ్మగారు కలిపారు కదా! ఇప్పుడు మళ్ళీ నెయ్యి అనేది మీకు ఇలా సింగిల్ పొయ్యి అయితే కలపలేకపోతే కిందకి దింపి కూడా కలుపుకోండి. ఏం ప్రాబ్లమ్ అయితే లేదు. మేమేంటంటే వీడియో చేస్తున్నాం కాబట్టి మేము డైరెక్ట్‌గా స్టవ్ పైనే కలిపి చూపిస్తున్నాం మీకు. మీరు తక్కువ క్వాంటిటీలో కూడా ఒకసారి ట్రై చేసి కూడా చూడొచ్చు. ఇప్పుడు మనం దాంట్లోకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అనేవి కూడా ఏపుకోవాలి. సో ముందుగా వేపి పెట్టడం వల్ల కొంచెం బాగోదని మేము ఒక్కొక్కటి పొయ్యి మీద అయితే మేము చేస్తున్నాము. వాటిని కూడా మేము నేతితో అనేది వేయించడం అనేది జరుగుతుంది. మీ దగ్గర ఎంత ఉంటే అంత పర్వాలేదు. మా అమ్మ 4 టేబుల్ స్పూన్లు అయితే వేసింది. కరెక్ట్ కొలతగా వేసుకుంటాం అన్నా కూడా నో ప్రాబ్లమ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మాకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే మనకి ఎండు కొబ్బర్లు అనేవి చాలా చిన్న ముక్కలు కోసుకుంటే అవి బాగుంటాయి. లేదంటే పెద్ద ముక్కలు మీకు ఇష్టమైతే దాని ప్రకారం కోసుకోండి. నేను కొంచెం ఎక్కువ లావుగా ఉండేటట్టు కనిపించేటట్టు అయితేనే కోసాను. సో అందులోకి జీడిపప్పు, కిస్మిస్ అనేది కూడా యాడ్ చేసింది. మీ దగ్గర ఇంకా వేరే ఏమన్నా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి. మెయిన్గా అయితే మనకి కిస్మిస్ అలాగే ఎండు కొబ్బరి, జీడిపప్పు అయితే మెయిన్ అండి. సో ఇప్పుడు మన పాకం అంతా బాగా ఉడికిపోయింది కాబట్టి మనం డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసేసాం ఫ్రెండ్స్. మొత్తం ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటే మొత్తం కలిస్తే చాలా బాగుంటుంది కాబట్టి మనకి టెంపుల్ స్టైల్లో ఉండే చక్కెర పొంగల్ అనేది రెడీ అయిపోయింది. సో మళ్ళీ మా అమ్మ అయితే నెయ్యి యాడ్ చేస్తుంది. ఇంకా కొంచెం ఉంది కాబట్టి, ఎందుకంటే నెయ్యి అనేది చాలా మనకి హెల్త్కి అనేది చాలా మంచిది. మనం అది కొంచెం కొన్ని వాటిల్లో క్వాంటిటీగా తీసుకుంటే మంచిది, కొన్ని వాటిలో ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు.